మొన్న రాత్రి నిన్న ఉదయం 2 నౌకలు వచ్చాయి, శివాలక్, నందాదేవి. అవి ఎల్పిజి గ్యాస్ని తీసుకొని వచ్చాయి. నిన్న సాయంత్రానికి ఏమొచ్చేసి జగ్లడ్కి వచ్చింది. జగ్లడ్కి యుఏఈలోని ఫుజైరా పోర్ట్లో చమురు నింపుకుంటున్నటువంటి సమయంలోనే ఇరాన్ అక్కడ దాడి చేసింది, యుఏఈ మీద. ఈ పోర్టు మీద కూడా దాడి చేసింది. అయినా సరే తన యొక్క విధులు నిర్వర్తించడంలో ఎక్కడ వెనకడుగు వేయకుండా అక్కడ అప్పటికీ చమురు నింపుతూనే ఉన్నారు. దీని మీద అయితే ఎటువంటి దాడి జరగలేదు. ఆ తర్వాత ఆ హార్మజ్ జలసంధి గుండా మొత్తం ఆ సముద్రం గుండా చాలా సురక్షితంగా తెలివిగా ప్రయాణిస్తూ అక్కడి నుంచి అరేబియా దాటి మన దేశంలోకి అయితే చొరబడి ఇప్పుడైతే చేరుకుంది. ఇది నిజంగా ఆద్యాంతం ఒక ఉత్కంఠభరితమైనటువంటి ప్రయాణం చేసింది. ఇంతకుముందు కూడా ఒక పడవ ఇలాగే ప్రయాణం చేసిందని చెప్పాము. కానీ ఇది కూడా యుద్ధం జరుగుతున్నప్పుడు క్షిపణుల దాడులు జరుగుతున్నాయి, ఆ సౌండ్లు వినిపిస్తున్నాయి, ఉద్రిక్తత పరిస్థితులు, ఆ పైలట్ యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది చూడండి. దీన్ని సురక్షంగా తీసుకెళ్తే ఆయనకి పేరు వస్తుందో రాదు పక్కన పెడితే, దీనికి కనుక ఏదైనా అయ్యిందంటే ఖచ్చితంగా ఆయన జీవితంలో మర్చిపోలేని విధంగా ఉంటుంది. ఆయన ఏం చేయలేడు, కానీ వాళ్ళ యొక్క ఒత్తిడి ఎలా ఉంటుందో ఆలోచించాలి. దీన్ని నడిపిస్తున్న వారు, నడిపించిన వారు, ఇలా పాత్రదారులు, సూత్రధారులు ఎంత కఠినమైనటువంటి పరిస్థితుల్లో ఉంటారు. ఒకవైపు వాతావరణం అనుకూలం ఉండదు, మరొక వైపు ఏమొచ్చేసి సముద్రం ఎప్పుడు రఫ్గా ఉంటుందో ఎప్పుడు సాఫ్ట్గా ఉంటుందో తెలియదు. మరొక వైపు ఏమొచ్చేసి మొత్తం పశ్చిమాసియా యుద్ధం, ఎవడినవుకో అనుకుని దీని మీద బాంబు వేసి అరేరే మీరు భారత్ అని నాకు నిజంగా తెలియదు, మేము వేరే దేశం ఉంది యూరప్ అనుకుని వేసామన్నా ఐరన్ చెప్పినా చెప్పేస్తుంది. ఎందుకంటే తప్పించుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు మనం గట్టిగా అడగడానికి లేదు. అలాంటి పరిస్థితుల నుంచి తప్పించుకొని ఈరోజు జగ్లడ్కి కావచ్చు, శివానంద్ కావచ్చు, నందాదేవి కావచ్చు, అదే శివాలిక, ఇవన్నీ కూడా ఇలాంటి ప్రయాణాలు చేసి ఈరోజు వస్తున్నాయి. అలాగే మన దేశానికి చెందినటువంటి 2 యుద్ధ నౌకలు కూడా వెళ్ళాయి వాటికి రక్షణ ఇవ్వడానికి. ఎంత వెళ్ళినా సరే వీళ్ళ యొక్క పనితీరు కనపరచాల్సిందే. మొత్తానికి దేశం యొక్క దౌత్యం ఈరోజు స్పష్టంగా తెలుస్తుంది. అది ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఎంత బలమైనటువంటి దౌత్య సంబంధాలు మన వాళ్ళు నేర్పుతున్నారో ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోండి.